మనతల్లి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇవాళ ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేపర్ మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తపెట్టిరులా వాళ్ళు వచ్చారు. పాత సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సార్ వచ్చిండు, కొత్త ఆయన సుదర్శన్ రెడ్డి వచ్చిండు. మరి ఏమెక్కడికి వచ్చారు వీళ్ళు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారునిగా నియమించిన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఏనుగుల రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర మంత్రివర్గానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అంట వీళ్ళు. ముక్కులు పెద్ద పెద్ద ముక్కులు, వీళ్ళు మామూలు ముక్కులు కాదు. వీడికే రేవంత్ రెడ్డికి సలహా ఇస్తోడే దిగసేటోడు అనుకొని జనాలు అనుకుంటారు. మళ్ళీ వీళ్ళు ఇంకో కొత్త పిచ్చగాలు తగిలి ఇద్దరు. ఇక వీళ్ళిద్దరు సలహాలు ఇస్తారు. ఈయన సలహాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతోటి తిని అరుగు మీద కూర్చుంటున్నావు శాంత గట్టే కాదు. గతంలో ఒక దిగసేట సలహా ఇచ్చిండు, మరి ఏ ఓడిచ్చిండో నాకైతే తెలియదు. కానీ రాష్ట్రంలో ఉచిత బస్సులు పెట్టిరు, మహిళలకు ఉచిత బస్సులు పెట్టిరు, మంచి కార్యక్రమం తీసుకొచ్చారు అనుకున్నాం. కానీ మరి ఉచితంతో పాటు బస్సులు కూడా పెంచాలన్న ఆలోచన మాత్రం గా సలహా మాత్రం ఇయ్యలే. ఒక్కొక్క బస్సులో 40-45 మంది ఎక్కే బస్సులో 70-75 మంది ఎక్కుతున్నారు. మొత్తం ఉచితం అనేసరికి వృత్తనే ఉంటారు జనాలు. సలహాలు ఇస్తే నలుగురికి సాయం చేసేటట్టు ఉండాలి, అక్కరొస్తట్టు ఉండాలి. కానీ దిగసేట సలహాలు ఇస్తేందుకు అక్కర వీళ్ళు చెప్పురి. వీడికే రోగు తప్పిన సలహాలు చాలా ఇచ్చి రాష్ట్రాలు మొత్తం ఆగమాగం చేస్తున్నారు. ఆల్రెడీ ప్రతిపక్షం వాళ్ళు అనుకున్న ముచ్చట కూడా గట్టినే ఉంది, ఊర్లలో అనుకున్న ముచ్చట కూడా గట్టినే ఉంది. వయా 2 ముసలిగొడ్లు జరా ఏమైనా సలహాలు ఇస్తే నలుగురికి ఉపయోగపడే సలహాలు ఇయ్యరు, కానీ మీకు ఉపయోగపడే సలహాలు ఇచ్చి ఆగమయ్యే ఉపాయం చేయకూరి, జనాలను కూడా ఆగం చేసే ఉపాయం చేయకూరి.